పరిస్థితి అయిపోయింది, అడుక్కు తింటుంది. వచ్చ తీసుకుని ఎవరైనా సహకరించండి, భారతదేశంతో పోరాడుకుంటుంది. సమాచారం ప్రకారం అంతర్జాతీయ సంస్థల దగ్గరికి వెళ్లి తెర వెనుక మంతనాలు నడుపుతుంది. మేము ఇండియాతో మేము పోరాడలేము, రాజీ చేయండి అని. భారతదేశం ఒక పవర్ఫుల్ అయిన పరిస్థితిలో ఉంది కాబట్టి ప్రతి భారతదేశ శత్రువుకి ఒక గుణపాఠం నేర్పియాలని నేను కోరుకుంటున్నా. ఇందులో తప్పేంటి? అది చైనా కావచ్చు, అమెరికా కావచ్చు, ఇంకోటి కావచ్చు. ప్రతి వాడు భారతదేశానికి శత్రువుకి నేర్పియాల్సిందే గుణపాఠం. తప్పేంటి ఇందులో? నేను నేర్పిస్తూ వాళ్ళతో రాజీ పడమని నేను చెప్పలేదు కదా. బషీర్ గారు ఒక నిమిషం. ఇప్పుడు ఇవాళ అమెరికన్ స్టేట్మెంట్ చూడండి, ఇట్స్ వార్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా, వీఆర్ నథింగ్ టు డూ విత్, వీ డోంట్ వాంట్ ఎనీ ఇన్వాల్వ్మెంట్. ఈవెన్ చైనా కూడా మేమేం సపోర్ట్ చేస్తున్నాం అన్న విషయం ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలేదు. చేయనప్పుడు మనం ఈ ఉట్టిపొన్న మనకి ఒక వాతావరణం ఉంది. ఇవాళ ఇంటర్నేషనల్ అఫైర్స్లో చూసుకుంటే పాకిస్తాన్ అండ్ ఇండియాకి ఒక హబ్ క్రియేట్ అవుతుంది. ఎందుకు? చైనా మీద వేసిన సుంకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు రీరూటింగ్ బై ఇండియా దౌత్యం నడుస్తుంది. ఈ దౌత్యం నడుస్తున్నప్పుడు మనం ఒక ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నింటినీ ఎందుకు మనం పాడు చేసుకోవాలా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇవాళ చైనాతో వార్ చేయట్లే. రెండోది ఇవాళ పాకిస్తాన్తో కూడా ముష్కరులతో యుద్ధం చేస్తున్నాం, నాట్ విత్ సివిలియన్స్. వార్ ఈజ్ నాట్ బీన్ డిక్లేర్డ్. వాళ్ళు ఏదైతే పనికిమాలిన పనులు ఏదైతే చేస్తున్నారో వాళ్ళు కవ్వింపు చర్యలుగా బోర్డర్స్లో రాజస్థాన్, గుజరాత్ అండ్ ఇక్కడ మన పంజాబ్ సెక్టర్స్లో సివిలియన్స్ మీద వార్ చేస్తుంటే కూడా వీఆర్ డూయింగ్ ద ప్రొటెక్టివ్ సెల్. ప్రొటెక్షన్ ఇచ్చుకొని మన ప్రొటెక్షన్లో బంకర్లో మనం సురక్షితంగా మన భారత పౌరుల్ని పరిరక్షించుకుంటూ వీర జవాన్ మరణానికి కారణమైంది. ఇవి గమనించండి ఫస్ట్ థింగ్. ఎప్పుడైతే ఒక సిచ్యువేషన్ మనకి డిఫరెంట్ గా అడ్రస్ అవుతుంటే దాన్ని అడ్రస్ చేయకుండా లేని ఇష్యూస్ మన మీద నెత్తికేసుకుంటే ఎక్కడి నుంచి వస్తుందని ఆన్సర్. అదే ఇప్పుడు ఈ యుద్ధమే ఇది. యుద్ధంగా ప్రకటించకపోయినా జరుగుతున్నది యుద్ధమే. ఏంటంటే పాకిస్తాన్లో రెండు ముఖ్యంగా జరగాలి. ఒకటి ముఖ్యంగా జరగాల్సి అంటే ఎప్పుడు ఇక భవిష్యత్తులో టెర్రరిజానికి మేము స్థానం ఇవ్వం అనే బలమైన నిర్ణయం పాకిస్తాన్ పబ్లిక్లో, పాకిస్తాన్ నాయకత్వంలో, పాకిస్తాన్ సైన్యంలో, ఇంకా పవర్ఫుల్ అనుకున్న ఐఎస్ఐ ఏదో దాంట్లో రావాలి. దీంతో ఇప్పుడు జరుగుతుంది దాంతో. నెంబర్ 1. నెంబర్ 2, అది సాధ్యమా? వాళ్ళు పెంచి పోషిస్తున్నారు. అలాంటి షాక్ తగిలితే, ఆ కోలుకోలేని షాక్ తగిలితే దానికి ఇంకోటి ఉండాలి. జరిగితే ఆ పాకిస్తాన్ ముక్కలు కావాలి. ఆ ముక్కలైనప్పుడు అది సాధ్యమే. ఆల్రెడీ ఒక 2 దశాబ్దాల కింద ఎక్స్టర్నల్ అఫైర్స్ మంత్రిగా పనిచేసిన ఆయన, మేము ఒక దేశం కోసం దశాబ్దాల పాటు టెర్రరిజాన్ని పోషించి మేము నష్టపోయాము, మేము పాపం చేశామని ఒప్పుకున్నాడు పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి. మేము చేశాము ఒక దేశం కోసం ఇది అని చెప్పి. సో అది దశాబ్దాలుగా పాకిస్తాన్ జరుగుతుంది. అక్కడ యుఎస్ఎస్ఆర్ మధ్య అయితే కోల్డ్ వారు, ఇండైరెక్ట్ వారు, ప్రాక్సీ వారు జరిగినాయో ఆ టైంలో ప్రోత్సహించి ఆఫ్ఘనిస్తాన్ గారు ఇక్కడ వాడుకున్నాం. ఆ ఇష్యూ అయిపోయినాక దాన్ని ఇండియా మీకు డైవర్ట్ చేయడం జరిగింది. అది నడుస్తుంది దశాబ్దాలుగా. ఈ పోస్టులు ఏంటి? భారత మహిళల మీద ఈ సుహాగ్రాత్ వాళ్ళంతా వరస్ట్ ప్రపంచంలో ఎవరు ఉండరు. మనకు ఇంతమంది రాక్షసులు అని చెప్పేది కదా. అంతకని ఇప్పుడు మీరు ఇంకొకటి నా మాట్లాడుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ ఏదో ఘోరంగా మాట్లాడుగా నిర్మల్ అక్కడిక్కడ అక్బరుద్దీన్ ఓవైసీనే తప్పడతారు. ఇంకా ఇలాంటి మాట్లాడినప్పుడు వచ్చే వేల చప్పట్లు వాటికి ఇచ్చే మద్దతు, ఈ మైండ్ సెట్ను కూడా మొన్న ఇప్పుడు భారత్కి జై అన్నారు కదా, అదే ఓవైసీ గారు. నేను ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ కాదు. దేశం ఇవాళ ముస్లిం సోదరులు ఒక హిందూ ముస్లిం మాట్లాడలేదు. ఎవరైతే ఆ పోస్టులు పెట్టిరంటే ఆ కాంటెక్స్ట్ లో ఆ పర్సంటేజ్ కొంత ఉండు కదా. అలాంటి మైండ్ సెట్ను సుహాగ్రాత్ అని పోస్ట్ పెట్టిన మైండ్ సెట్ను నేను దాన్ని ఎక్స్పాండ్ చేసి చెప్తున్నాను. ఆ మైండ్ సెట్ వాళ్లకు సమాజం బహిష్కరించాలి. వాళ్ళు ఎక్కడ కనపడ్డా వాళ్ళను రూపుమాపే విధంగా చట్టబద్ధంగా ఏ చర్యలు తీసుకోగలమో ఆ చర్యలు తీసుకోవడానికి ప్రతి భారతీయుడు కులాలకు, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా సిద్ధం కావాలి. ఎందుకంటే ఈ టైంలో కూడా వాళ్ళ పోస్టులు పెట్టేది మరీ ఘోరంగా. వాళ్ళు దమ్ముంటే వచ్చి యుద్ధంగా రమ్మను, అది శాత కాదు. రెచ్చగొట్టి ఆ పాకిస్తాన్లో ఉన్న మూర్ఖులను ఆ దేశాన్ని నాశనం చేయడం, అలాంటి వాళ్ళని బలి చేయడం ఇది చేస్తున్నారు. ఈ సుహాగ్రాత్ కాదు, అది కాలరాత్రి. ప్రసాద్జీ అన్నట్టు ఈ కాలరాత్రే ఇప్పుడు జరుగుతుంది. అలాంటి వాళ్ళకు కూడా బుద్ధి చెప్పేది ఇది వాళ్ళు ఆపింది కాబట్టి మేము ఆపుతాం, దీంతో ఆగిపోయింది అనుకోవద్దు.
ఇలాంటి ముందు జరగకుండా కఠినమైన చర్యలు ఉండాలి. ఈ కఠినమైన చర్యలు ఉండాలి. దిస్ ఈజ్ ఓన్లీ హల్దీ, ఇంకా చాలా ఉన్నాయి. Okay. మెహందీ, షాదీ, సంగీత్ ఇంకా అన్ని ఉన్నాయి. అవి జరుగుతాయి పాకిస్తాన్కు. Okay. ఆ బుద్ధి వచ్చే వరకు. ఓకే బాజీ గారు ఏంటి రెచ్చగొట్టే పోస్టులు ఈ సమయంలో? ఇప్పుడు ఉంటారండి కొంతమంది కుహానా సంస్కారం లేని వ్యక్తులు. మనం దాని గురించి ఏం మాట్లాడతాం? వాళ్ళ సంస్కారం